ఒప్పందంలోని నిజాంకు చెందిన 5 నగల పెట్టెలను విడిపిస్తే వాటాలిస్తామంటూ వ్యాపారిని మోసగించిన వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగల పెట్టెలు విడిపించాక వాటా ఇస్తామని ఎంఓయూ చేసుకుని డబ్బు బదిలీ చేయించుకున్నారని, తీరా విడుదలయ్యాక మోసగించారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్కు చెందిన వ్యాపారి రాజేష్ అగర్వాల్ను నగరానికి చెందిన జకీర్ ఉస్మాన్, సుకేష్ గుప్తా 2016లో కలిశారు. నిజాంకు చెందిన 5 బంగారు నగల పెట్టెలు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ కస్టడీలో ఉన్నాయని, వాటిని విడిపించడానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. విడిపించినందుకు మంచి వాటా ఇస్తామని నమ్మించారు. ఆ మేరకు 2016 అక్టోబర్లో ముగ్గురు ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా సుకేష్ గుప్తా, జకీర్కు రాజేష్ అనే వ్యక్తి విడతల వారీగా 50,80,00,000 బదిలీ చేశారు. అయితే సుకేష్ గుప్తా, జకీర్ వారిద్దరి పేర్ల మీదే ఆభరణాలు విడిపించుకున్నట్లు రాజేష్ రహస్యంగా తెలుసుకున్నాడు. బంగారంలో వాటా ఇవ్వకుండానే ఆభరణాలను అమ్మడానికి ప్రయత్నించారు. దీనిపై రాజేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఒప్పందం ప్రకారం తన వాటా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలోనే జకీర్, సుకేష్ గుప్తా తాను బదిలీ చేసిన డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నట్లు రాజేష్ గుర్తించారు.